హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సాముయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనమును చూద్దామా. నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మహారాజు మరి నాబాలుతో అంటున్నాడు ఏంటంటే, వర్తమానం పంపిస్తున్నాడు, నీకును నీ ఇంటికిని నీ కలిగిన సమస్తమునకును దేవుడు క్షేమం కలుగజేయునుగాక అని. అంటే నాబాలు మోటువాడు అయినప్పటికీ దావీదు అతని క్షేమమును, అతని ఇంటివారు, అతని పనివారు, అతని దాసదాసీలు, అతని పశువుల మందులు, తన ఆస్తి, తన సమస్తంలో కూడా దేవుడు క్షేమాన్ని కలుగజేయాలని కోరుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము కూడా దేవుని పిల్లలుగా మనతో ఇతరులు ఎలా ఉన్నా, ఎలా ప్రవర్తించినా వారి యొక్క క్షేమమును, అంటే వారి సంతోషాన్ని, వారి ఆనందాన్ని, వారికి మేలు కలుగునట్లుగా, వారు ఆశీర్వదించబడినట్లుగా దేవుని పిల్లలుగా మనము పలికినప్పుడు, మనము కోరుకున్నప్పుడు దేవుడు వారి జీవితాలను మారుస్తాడు. దేవుడు వారి జీవితంలో అట్టి మంచి కార్యాలను చేయవాడై ఉంటాడు. తద్వారంగా నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడి దైవికమైన మేళ్లను పొందుచు అభివృద్ధి చెందుతూ సమృద్ధిలోనికి నడిపించబడి దైవికమైన ప్రేమయు, దైవికమైన సంతోషము, సమాధానము, దైవికమైనటువంటి శ్రేయస్సు నీ ద్వారంగా ప్రజలు చూడగలుగుతారు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.